ప్లే రైట్, నాటక రచయిత. నాటక రచయిత కావటం ఎలా? ఒకటి, నాటక రచయిత ద ప్లే రైట్. నాటక రంగంలో రచయిత ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతని రంగస్థల సామ్రాజ్యంలో అతనే మార్గదర్శకుడు. అతను నాటక సృష్టికర్త. రంగస్థల కళలకు మూల పురుషుడు అతనే. తను రాసే కాగితాల వైపే చూస్తూ అతను చాలా స్వాధీనంలో ఉంటాడు. చర్యలు పరంపర అతని బుర్రలోంచి వస్తుంటాయి. పాత్రలు అతని ఊహాశక్తిని ప్రేరేపించును. దృశ్యాల యొక్క పరంపర అతని కళ్ళ ముందు కదలాడుతాయి. మాటలు అతని కలం నుంచి జాలువారుతాయి. అది అతని నాటకం అవ్వాలి. అతని ఆలోచనలు, అతని మనుష్యులు మరియు అతని మాటలు అవి నాటక ప్రపంచంలో ప్రతిధ్వనిస్తాయి. దాన్ని పత్రికలు మెచ్చుకుంటాయి. నాటకాన్ని శాశ్వతంగా పుస్తకాల రూపంలో అచ్చువేయబడతాయి. పుస్తకాల షాపులకు, గ్రంథాలయాలకు చేరతాయి. అనేక మంది చదువుతారు. అతనే నాటక రచయిత. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీల బహుమతులు, విశ్వవిద్యాలయాల గౌరవ పురస్కారాలు, ప్రభుత్వ లేక స్వచ్ఛంద సంస్థల సత్కారాలు, నంది బహుమతులు పొందటానికి అర్హుడు కాగలడు. అయినప్పటికీ నాటక రంగంలో అతని ఒక్కడే అందరూ కలిసి చట్టాన్ని ఎదుర్కొని వలసిందిగా ముందుకు త్రోసి అసౌకర్యానికి గురి చేయవచ్చును. నటీనటులు పూర్వాభ్యాసములు చేస్తూ అరుదుగా అతన్ని వెనుకగా చూడవచ్చును. కానీ అతని దృష్టిలో ఒకంతగా ఎక్కడో అనిపించేది వారు నాటకాన్ని పాడు చేస్తున్నప్పుడు తన ఆలోచనలను బలహీనపరచటానికి, తన రచనను నాశనం చెయ్యటానికి ఈ నాటకశాల ఒక పరికరంలా ఉందనిపిస్తుంది. ఎక్కడైనా ఎటువంటి ప్రత్యేకత ఉంటుందా? నాటకరంగం సంఘటనలో ముఖ్య కేంద్రం అతనే. అంటి అంటనట్లు ఉండేది అతనే. అనేక విధాలుగా అతను ముఖ్య కేంద్రమే. నాటక ప్రదర్శనకు మూలాల్ని అందిస్తాడు. అదే నాటక ప్రతి, అదే ఆధారం. దాని ప్రకారంగా నాటకరంగం వ్యక్తులను దర్శకుడు లేక నిర్మాత సమీకరిస్తాడు. అదే మూలం నుంచి, కేంద్ర స్థానం నుంచి అందరూ ప్రయాణం సాగించాలి. షేక్స్పియర్, మోలియర్ కాలంలో రచయితలే నటులను సమీకరించి చాలా కాలం వారికి తర్ఫీదు ఇవ్వటం జరిగేది. తర్వాత రచయితకు ప్రాతినిధ్యం వహిస్తూ ఒక ప్రత్యేక కళాకారుడు, దర్శకుడు వచ్చాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అతని ఆదేశాల మేరకు పనిచేస్తారు. నాటక ప్రతి అందిన తర్వాత, అందరికీ కాపీలు పంపిణీ చేసిన తర్వాత నెమ్మదిగా రచయితగా భౌతికంగా హాజరు కావటం తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి మొహమాటానికి రిహార్సల్స్కి ఆహ్వానించవచ్చును. ఇబ్బందిగా ఉంటుందని ఆహ్వానించకపోవచ్చును. నేటి కాలంలో ముఖ్యంగా నాటక రచయిత ఒకే ఒక ప్రత్యేక కళాకారుడిగానే పరిగణించబడుతున్నాడు. అతని పని కవి, నవలా రచయిత వంటిదే కానీ ఏకాంతంగా చదువుకోవటం లాంటిది కాదు. ఇది సామూహిక కళ. ఎందరో కళాకారులు కలిసి ప్రదర్శించవలసినది. కొంతమంది రచయితలు నటుల సజ్జోనటన నుంచి రచిస్తారు.
కొంతమంది రచయితలు రిహార్సల్స్ కాలమంతాను ప్రదర్శన వరకు పాల్గొంటారు. కొందరు రచయితలు దర్శకత్వం బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. ఆర్థర్ మిల్లర్, ఎడ్వర్డ్ ఎల్బీ రచనతో పాటు దర్శకత్వం కూడా చేశారు. ఆంధ్ర చారిత్రాత్మక నాటక పితామహుడు పోలాచలం శ్రీనివాసరావు నాటకర్త, దర్శకుడు. చాలా అరుదుగా నాటకర్తలు కూడా నటిస్తారు. టెన్సీ విలియమ్స్, మైకేల్ క్రిస్టఫర్ మొదలగు వారు నటించారు కూడా. ఆంధ్ర నాటక పితామహుడు శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యులు, డాక్టర్ అత్తిలి కృష్ణారావు, శ్రీ ఎంవిఎస్ హర్నాథరావు, నేను కూడా మొదలగు వారు నాటకర్తలే కాక దర్శకత్వం వహిస్తూ పాత్రలు ధరించారు. అనాదిగా నాటకరంగం ప్రారంభ దశలో రచయిత నాటకరంగంలో ఒక సహాయ పనివాడుగా, ఉపదేశకుడుగా ఉన్న స్థితి నుంచి ఏకాంతంగా దర్శించేవాడుగా సంఘ విమర్శక స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు నాటక ప్రదర్శనకు రాజీ పడాలి, కలిసి పని చేయవలసి వచ్చింది. అది సామూహిక కళ అయినా రంగస్థల కళకు వ్యక్తిత్వం కావాలి, స్థిరమైన దృక్పథం కావాలి, సూటిగా గమ్యం చేరాలి, విజయాలు సాధించాలి అని పట్టుదల వహించినప్పుడు అసలైన శీఘ్రగ్రాహిగా వ్యక్తిగత సత్యానికి కట్టుబడి ఉండాలి. షేక్స్పియర్, మాలియర్ గొప్ప నాటకాలు రచించారు. ఎందుచేతనంటే వారికి బాగా తెలుసున్న నటులకు తగినట్లుగా పాత్రలను దృష్టిలో పెట్టుకుని రచించారు. కొంతమంది రచయితలు నాటక సంస్థల్లో ఉండి ఆయా సంస్థల్లో నటీనటులను దృష్టిలో ఉంచుకొని నాటకాలు రాసిన వారు ఉన్నారు. శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యులు సరస వినోదిని సభ బళ్ళారికి, శ్రీ కోలాచలం శ్రీనివాసరావు సుమనోరమ సభ బళ్ళారికి, కళాప్రపూర్ణ వేదం వెంకటరాయ శాస్త్రి ఆంధ్ర భాషాభిమాని సమాజం నెల్లూరుకు, ఆంధ్ర షేక్స్పియర్ శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహం, రాణి చెల్లాయమ్మారావు నాటక సమాజం తణుకు లేక పిఠాపురంకు, డాక్టర్ అత్తిలి కృష్ణారావు నాట్యభారతి విశాఖకు, నేను కూడా నా నటాలి సంస్థకు నాటకాలు రాశాను. మరికొన్ని విషయాలు మరో భాగంలో.